స్వామి రథయాత్ర అయితే మన రాజమండ్రి రావడం జరిగింది. ఎందువల్ల ఏంటి అంటే మనకి ఓకే, సో అనంత పద్మస్వామి స్టాచ్యూ అయితే మన రాజమండ్రికి నాగబంధం అనే మూవీ టీం ద్వారా మన రాజమండ్రి అయితే రావటం జరిగింది. సో మనకి మూవీ వచ్చేసరికి జూలై 3 అయితే రిలీజ్ అవ్వబోతుంది. అండ్ చూస్తున్నారు కదా, చాలా ఈవెంట్స్ తో అయితే ఇది అంతా కూడా ఈ స్టాచ్యూని ప్రిపేర్ చేశారు. అండ్ అదే కాకుండా ఈ మూవీ కోసం ఇంకా మనం మాట్లాడుకున్నాము. అండ్ అదే కాకుండా ఇక్కడ చాలా మంది అయితే ఉన్నారు. ఇక్కడ ఒక కాంటెస్ట్ కూడా జరుగుతుంది. ఇప్పుడు ఎవరెవరైతే వీడియోస్ తీస్తున్నారో వాళ్ళు ఈ స్వామి గారు ఏదైతే ఉందో నమోరే సాంగ్ అనేది మనకి ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో అన్నిట్లో కూడా రిలీజ్ అయ్యింది. సో ఇక్కడ తీసిన వీడియోస్ అన్ని నమోరే సాంగ్ పెట్టి ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తారో మూవీ టీమ్ కి ఎవరి వీడియో అయితే నచ్చుతో వాళ్ళకి ఎగ్జైటింగ్ ప్రైజెస్ అయితే మూవీ టీమ్ ద్వారా ఉంది. మూవీ నేమ్ వచ్చేసరికి నాగబంధం, మూవీ టీమ్ నాగబంధం. సో అందరూ కూడా ఈ కాంటెస్ట్ లో పాల్గొంటారని అయితే అనుకుంటున్నాను. ముందుగా ఈ మూవీ కోసం అన్ని కూడా మనం మాట్లాడుకుందాము. సో ఈ మూవీకి మనకి ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు ఎవరు అంటే మన డైరెక్టర్ గారు వచ్చేసరికి అభిషేక్ నామ గారు అనమాట. మనకి ఆయన ప్రొడ్యూసర్ గా తెలుసు, బట్ ఆయన ఇప్పుడు నాగబంధం అనే మూవీ ద్వారా మనకి ఈ మూవీకి ప్రొడ్యూసర్ గా మనకి కిషోర్ గారు అలాగే నిషిత గారు అయితే చేయటం జరిగింది. ఇది ఒక పాన్ ఇండియా ఫిలిం అనమాట. ఇప్పుడు జరుగుతున్న టైంలో పాన్ ఇండియా ఫిలిం తీయటం అంటే చాలా రిస్కీ అని అయితే చెప్పాలి. బట్ మన ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అందరూ కలిసి కూడా చాలా కష్టపడి నాగబంధం అనే మూవీని మన ముందుకి జూలై 3 అయితే తీసుకురాబోతున్నారు. అండ్ అదే కాకుండా ఈ మూవీలో నటిస్తున్న హీరో హీరోయిన్ ఎవరు అని అంటే నబ్బా నటేష్ గారు అందరికీ తెలుసా? ఇష్మాత్ శంకర్ ఐడియా ఉందా? సో ఆవిడ కూడా మెయిన్ లీడ్ గా చేస్తున్నారు. అండ్ అదే కాకుండా ఈ మూవీలో ఐశ్వర్య మెనన్ గారు కూడా చేస్తున్నారు. అండ్ మనకి హీరో వచ్చేసరికి విరాట్ కర్నా గారు అయితే మెయిన్ లీడ్ గా చేస్తున్నారు. సో ఈ మూవీ టీజర్ కూడా రిలీజ్ అయింది. టీజర్ చూసారా? ట్రైలర్ అనిపించింది. ఒకసారి ఇట్లా రండి. సో ఇక్కడున్న ఆడియన్స్ తో కూడా ఒకసారి ఇంటరాక్ట్ అవుదాము. ఈ మూవీ ట్రైలర్ నాకు మాత్రం ఫస్ట్ సాంగ్ బాగా నచ్చింది. చూస్తున్నాము రీసెంట్ టైమ్స్ లో లవ్ మనకి నబ్బా నటేష్ గారు, మనకి పార్వతి పాత్ర అయితే. అండ్ అదే కాకుండా నమోరే సాంగ్ అనేది చాలా ట్రెండ్ అవుతుంది ఇన్స్టాగ్రామ్ లో. విన్నారా ఎవరైనా? అండ్ స్టిల్ ఇప్పటి వరకు కూడా మనకి ఇక్కడ ప్లే అవుతూనే ఉంది నమోరే సాంగ్. సో నమ్మరి ఫోటోగ్రాఫర్ అబు వెనక్కి మైక్ ఇచ్చేయండి. అలా కాదు, బైక్ ఇచ్చుకుని మాట్లాడమన్నా. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల ముహూర్తయే పుంసా మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః. ఇలా ఏమన్నా అడుగు.
వాళ్ళే సినిమా వాళ్ళు. సార్ ఇంక కూర్చో, సార్ 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 ఇలా ఇలా కూర్చో, ఇలా ఇంకా తిరగండి, అది లైటింగ్ కోసం. ఈ రోడ్ నుంచి వెళ్తా ఉంటే ఆశ్చర్యం అనిపించింది. సాక్షాత్తు కలియుగ వైకుంఠుడు అనంత పద్మనాభ స్వామి ఇవాళ రాజమహేంద్రవరానికి విచ్చేశారు. నిజంగా చాలా చాలా అదృష్టం, 2 కళ్ళు సరిపోలేదు. ఆశ్చర్యం వేసింది చూసేసరికి. ఇది యాక్చువల్గా మూవీ ప్రమోషన్ అంట, నాగబంధం. నిజంగా చాలా ఆనందంగా ఉంది. అంతా వినూత్నంగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో మరి వాళ్ళు ప్రమోషన్స్ చేస్తూ నాగబంధం అని ఏ రకంగా అయితే ప్రమోషన్ చేస్తూ ఉన్నారో అదే స్థాయిలో కూడా మూవీ కూడా ఉంటుందని ఆశిస్తా ఉన్నా. డెఫినెట్గా టీమ్ నాగబంధానికి ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ డైరెక్టర్, హీరో, హీరోయిన్లు అందరికీ కూడా ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అండ్ నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒక మంచి కాన్సెప్ట్తో ఉండి ఉంటుంది మూవీ. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కూడా సో ఈ మూవీ వచ్చేసరికి నాగబంధం మూవీ అనే భాగంగా మనకి రథయాత్ర అనేది చాలా ఊర్ల నుంచి అయితే జరుగుతుంది. మనకి హైదరాబాద్లో అయితే ఇది స్టార్ట్ అయింది. హైదరాబాద్ నుంచి కడప, ఒంగోలు, నెల్లూరు, అలాగే మనకి విజయవాడ, ఏలూరు అండ్ ఈరోజు రాజమండ్రి, తిరుపతి, ఇవన్నీ కూడా మనకి ఒక 1 వీక్ నుంచి అయితే జరుగుతున్నాయి. సో ఈ మూవీ వచ్చేసరికి పాన్ ఇండియా ఫిలిం అన్నమాట. దీంట్లో మనకి డైరెక్టర్ గారు వచ్చేసరికి అభిషేక్ నామా గారు అండ్ ప్రొడ్యూసర్స్ వచ్చేసరికి కిషోర్ గారు అలాగే ఐశ్వర్య గారు అన్నమాట. ఒక పాన్ ఇండియా ఫిలిం చేయాలి అంటే చాలా రిస్కీ థింగ్. ప్రొడ్యూసర్ గారు కిషోర్ గారు అలాగే నిషిత గారు ఒక పాన్ ఇండియా ఫిలిం చేయాలి అని అంటే చాలా రిస్కీ థింగ్. బట్ ఈ రోజుల్లో ఆ మూవీ అనేది చాలా కష్టపడి అయితే తీసుకొచ్చారు. మనకి జూలై 3rd అయితే ఈ మూవీ రిలీజ్ అవబోతుంది. అండ్ ఇందులో హీరోగా విరాట్ గారు అండ్ హీరోయిన్గా మనకి నబ్బా నటేష్ గారు అలాగే ఐశ్వర్య మీనన్ గారు అయితే చేయబోతున్నారు. చాలా కొత్త కాన్సెప్ట్ అండి. మనం చాలా యాక్షన్ ఫిలిమ్స్ చూసుంటాము, బట్ ఒక డివోషనల్ ఫిలింని అది కూడా మూవీ ప్రమోషన్స్ ద్వారా ఒక రథయాత్ర అనేది ప్రతి ఊరు తీసుకెళ్ళి మనకి మూవీ ప్రమోషన్ చేస్తున్నారు అంటే నిజంగా ఆశ్చర్యకరంగా అయితే అనిపిస్తుంది. సో ఈ మూవీ ఖచ్చితంగా పాన్ ఇండియా ఫిలింగా తీస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుద్ది. అండ్ ఇక్కడ ఇంకో కాంటెస్ట్ కూడా జరుగుతుంది. ఏంటమ్మా అలాగండి ఒకసారి